6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నాం. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మనం ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి. నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్ గా చెప్పాను, తిరుమల పోయే వాళ్ళని ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్ గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి, మనకి కమిటీకి ఏం సంబంధం? అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్, కొద్దిమంది బోర్డు మెంబర్లు టీటీడీ ఈఓలు కానీ లేదంటే అధికారులు కానీ రాసిన లేఖలు పరిగణలోకి తమకు తీసుకోలేదు. వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాలకి బోర్డుని కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి, ఇది వాస్తవమా? ఏకపక్ష నిర్ణయాలే కారణం అది? ఏకపక్ష నిర్ణయం ఏమి కాదండి. బోర్డుకి నాకు చెప్పారు, నాకు కొంతవరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టాను 2 సార్లు. అదే మీకు ప్రెస్ లో కూడా చెప్పాను గతంలో. కొంతమంది బోర్డు మెంబర్లు చాలా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నది. నేను ముఖ్యమంత్రి కూడా ఫిర్యాదు చేశారు, బోర్డు సభ్యులను పరిగణలోకి తీసుకోలేదు ఇలాంటి ఈవెంట్ జరిగినప్పుడు, శుభకార్యం జరిగినప్పుడు అనేది. అలా ఏం లేదండి, అందరికి చెప్తున్నాం మేము. డిప్యూటీ సీఎం గారు కూడా అధికారుల మధ్య సమన్వయం. అదే ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఎట్లా చెప్తాం? రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరిగేటప్పుడు మేము ముందునే ఇట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్తే ఇంక ఎంక్వైరీ ఎందుకు? సీరియస్ గా పెట్టే కదా జ్యుడిషియల్. ఇది సీరియస్ గా ఉంది కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసింది. చూద్దామండి, దాన్ని చూద్దామండి. మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేయమని చెప్పి. ఓకేనండి. అంటే డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పారు కదా, మరి క్షమాపణ చెప్తున్నారు భక్తులకి బోర్డు తరఫున లేదంటే అధికారుల తరఫున? సరే అండి, థ్యాంక్ యూ అండి.